వేరే ఏ కంట్రీకి వెళ్ళినా కూడా కాస్త భయం వేస్తుంది. రకరకాల కారణాల వల్ల కొన్ని కారణాలు ఉన్నాయి, భయం వేస్తుంది. కానీ ఈ కంట్రీలో మాత్రం భయం లేదు. ఎక్కడ నిర్భయంగా ఉంది, చాలా నిజాయితీగా ఉంది, చాలా పద్ధతిగా ప్రణాళికాబద్ధంగా చాలా నచ్చింది ఈ ఊరు. నా మనస్తత్వానికి బాగా దగ్గరగా ఉంది. నాకు ఇన్స్పిరేషన్ అంటే రచయితగా నాకు ఇన్స్పిరేషన్ ఆత్రేయ గారు. సార్ మీరు ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అయిన పాట ఏంటి? కొంచెం ఎందుకు రాశాను అని బాధపడ్డా వెరీ గుడ్ క్వశ్చన్. అయితే చాలా మంచి క్వశ్చన్. ఎందుకు రాశానని అనిపించదు. ఇక్కడ రాసేట అన్ని పాటలు బాగానే ఉంటాయి. కొన్ని పాటలు అది సినిమా రిలీజ్ అయిన తర్వాత, పాటలు విడుదలైన తర్వాత చాలామంది ప్రేక్షకులకు చేరుకోవాలి. అయ్యో ఈ పాట ఈ చిత్రంలో కాకుండా ఇంకో చిత్రం రాసుకుంటే మంచి పేరు వచ్చేది కదా, అందరికీ చేరేది కానీ బాధపడతారు. అలా కొన్ని పాటలు ఉన్నాయి. పాట మీకు రాయడం ఇష్టం లేకపోయినా మీరు రాకపోతే ఎలా ఇంకా ఉంటానే, అదే అందు గురించి నేను తీసుకుంటాను. మన ఇష్టానుసారంగా మన మనసు రాస్తాం. కాకపోతే కొన్ని పాటలు ఏంటంటే ఆ సినిమాలో కాకుండా ఇంకా వేరే సినిమాలో వస్తే ఎక్కువ మంది ప్రేక్షకులు చేరుకునే బాధ ఉంటుంది. అలా ఒక 2-3 పాటలు ఉన్నాయి. అంటే మీకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన పాట ఏంటి? అంటే 1-2 అని కాదు, బాగా వృత్తిపరమైన సంతృప్తిని సంతోషాన్ని ఇచ్చిన పాట మౌనంగా అనేది ఉన్నది. తర్వాత చీకటితో వెలిగే చెప్పాను నేనున్నాను, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి, కొడితే కొట్టాలి దాన్ని శిక్ష కొట్టాలి, తర్వాత చీరలోని గొప్పతనం, తర్వాత తెలుగు భాష తీయదనం, తర్వాత పెదవి పలికిన మాటల్లోని తీయని మాట, తర్వాత జై జయ గణేష జయపడుతున్న గణేష, తర్వాత అన్నయ్య అన్న అంటే ఎదురవన రాఖీ అన్నవరం సినిమాలోని పాట, తర్వాత లే ఓమారియా చాయ్ చెప్పుకున్న తాగరాబాయి, మతం కాదు పాట, తర్వాత మనం సినిమాలో కనిపించిన మా అమ్మకి, తర్వాత వన్ సినిమాలో హూ ఆర్ యూ, తర్వాత 100%లో దూరం ఒకే పరీక్ష రాసిన ఒకే జవాబు వేసిన ఆ పాట, ఆర్యా 1లో ఫీల్ మై లవ్, ఆర్యా 2లో బేబీ హీ లవ్స్ యూ, జగడంలో జగమంతా జగడం, చాలా కాంట్రవర్షియల్ క్వశ్చన్. ఎందుకంటే కాంట్రవర్సీ ఉంటేనే పబ్లిక్ అట్రాక్షన్. రేసు గుర్రంలో ఒక పాట రాసి మార్చేశారు, వెరీ అన్హ్యాపీ. ఇస్ ఇట్ పబ్లిసిటీయా? అది పొరపాటు నిజం జరిగింది ఏంటంటే వేరే రచయిత రాసిన పాట అది వేరే వాళ్ళకి ఓకే, పొరపాటున ఏదైనా మీ పేరు యూజ్ చేసి నా ఫోటో నేను నాకు అలా జరగలేదు. ఏదైనా వాళ్ళు నా ఫోటో వేసి రచయిత అసంతృప్తిగా ఉన్నాడు. నేను కంగారు సో ఫోన్ చేసి ఏం సూర్య 3000 సాంగ్స్లో ఎక్కువ అవార్డ్స్ ఈ ఫోటో వేస్తే మనం పబ్లిసిటీ నేను బూచోడు చక్కగా రాసి అయిపోయింది. వేరే వాళ్ళ పాట డౌన్ తప్పాకి అనుకుంటా. డౌన్ తప్ప విశ్వ రాశాడు, తర్వాత శాస్త్రి శాస్త్రి రాశాడు. వాళ్ళిద్దరి మధ్య గొడవైంది. ఆయన రాసిన కొన్ని పనులు పెట్టి ఇట్లా ఏదో చేశారు. పబ్లిసిటీ కోసం మీ ఫోటో వాడుతున్నారు. నేను అడిగాను, నేను షాక్ అయ్యాను. ఫోటో బాగుంది ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్తో పనిచేసి ఉంటారు అని నేను రేపు ఇది TV9లో వస్తుంది, దానికి యూట్యూబ్లో వస్తుంది, యూట్యూబ్లో వస్తుంది, జాగ్రత్తగా అడుగు. నచ్చిన సంగీత కీరవాణి గారు, ఆయనతోనే నేను నా సినిమా రంగ ప్రవేశం దాదాపు సినిమా అయినా కూడా రెండవ సినిమా పెళ్లి సందర్భం నుంచి కమిటీ మెంబర్స్కి ఛాన్స్ ఇవ్వాలా? ఏ కమిటీ మెంబర్? ఏ కమిటీ మెంబర్? ప్రేమాన్ గారికి నానిలో రాశాను. తర్వాత కొమరంపులి మొత్తం ఇప్పుడు ఎల్లుండి అక్టోబర్ 2 రాశాను. తర్వాత ఇంకొకటి మరి అని మూవీ వచ్చింది, ధనుష్ మరి కూడా తెలుగు వర్షన్ చాలా నేనంటే చాలా ఎక్కువ వేగంగా రాసే రచయితలు తొందరగా పాట కావాలంటే నాకు ఒకరోజు ఇట్లాగే మన కొమరంపుల్లి రాసేటప్పుడు మారాలంటే లోపల రాస్తున్నప్పుడు నేను అన్నాను, వాటి వల్ల నేను ఇంటికి రాస్తానండి, కొంచెం హీరో పరిచయం కదా కష్టపడి రాయాలి,
ఏమన్నా ప్రజలు కాదు అక్కడ నేను వర్కౌట్ చేస్తున్నాను. కాదు 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 ఏమంటుంది సార్ అన్ని టీంలో నుంచి మాట్లాడదామంటాను ఏ టీంలో అమ్మ చెప్పండి అమ్మ. మీరు నిన్న ప్రోగ్రామ్ అప్పుడు చీరలోని కట్టుకునేది అనేది ఆ పాట మీరు పాడతారని మేము ఎంతో ఆశపడ్డాను. కానీ ఇక్కడ బాగుంటుంది అది అనేది పాడదామని పాడాలనుకున్నాను, మనసులో ఉంది. కానీ అందరూ చీరలే కట్టుకొచ్చారు. జీన్స్ వేసుకొని పాడదాం, అందరూ చక్కగా సంప్రదాయబద్ధంగా సాంప్రదాయం అనేది మీరు చెప్పడం ద్వారా ఇక్కడ మన అందరికీ ఇంకా బాగుంది. నిజానికి అయితే వాళ్ళ మనసులో ఏంటంటే సంప్రదాయం బలంలో ఇక్కడే ఎక్కువ పాడేస్తారు. నువ్వు రాకపోతే ఇలా మీరు ఆ పాట పాడడం వల్ల ఇంకా ఇంప్రెషన్ అవుతుంది. అయితే 27వ తరగతి మీరు ఎప్పుడైనా అంటే పాట రాసిన తర్వాత దాన్ని సినిమాలోకి తీసుకోవడం జరిగిందా? అంటే ముందు రాసిన తర్వాత సినిమాలో తీసుకోవడం అంటారు. అలాగే చందన చీరలు కట్టి ముందు రాశాను. అలాగే నీ నవ్వుల తెల్లదనాన్ని ముందే రాసుకున్నాను. ఇది పాట రాసిన తర్వాత వినిపించాను, వినిపించి నచ్చి వాళ్ళ సినిమాలో పెట్టుకున్నాను. 2 పాటలు వెళ్తామంటే సినిమాకు సంబంధించి సినిమా సందర్భాన్ని చంద్రబోస్ గారు మీకు మీ పాటలలో ఎక్కువ అవార్డ్స్ వచ్చిన సాంగ్ ఇది పంచదార బొమ్మ 5 అవార్డు. పంచదార. ఎనీ మోర్ క్వశ్చన్స్? ఎక్కువ అవార్డ్స్ వచ్చిన సాంగ్ పంచదార 5 అవార్డు. చిలక. అదే లవ్లీ సాంగ్. అయ్యో దాంట్లో మన చిరంజీవి కొడుకు పంచదార పంచదార బొమ్మకు 5. ఏమా ఏం క్వశ్చన్ లేవా? కమాన్ స్పీక్ అవుట్. అడగాలి లేవా? ప్రసాద్ గారు ప్రస్తుత జనరేషన్ మీ అభిమానులు అంటే మేము మీడియా అంటే యూట్యూబ్లో పెట్టుకోవడానికి హీరోస్ అంటే ఈ హీరోతో నేను ఇంకా వర్క్ చేయలేదు, నా డ్రీమ్ హీరో లాంటి. నేను ఎప్పుడు ఎక్కువ వర్క్ చేయాలనుకునే హీరో. ఈ హీరోకి పాటలు రాస్తే ఎక్కువ పవన్ కళ్యాణ్ రాస్తే నేను ఎక్కువ పవన్ కళ్యాణ్ ఎక్కువ పాటలు రాస్తాను. పాటలు కూడా చాలా మంచి పేరు వచ్చింది. ఆయనకి ఎక్కువ రాస్తే ఆయన పాటలు సందేశాత్మకంగా ఉంటాయి. ఎక్కువ మంది రీచ్ అవుతాను. గబ్బర్ సింగ్ రాశాను. ఇప్పుడు గోపాల కూడా మంచి పాటలు రాస్తాను. Any more questions? ఏ సాంగ్ అయిపోతుంది మనం అడుగే మా పిల్లల వరకు వచ్చేది అంటే ఏముండదండి. అందరూ నాకంటే చిన్నవాళ్ళు. నాతో పాటు వచ్చిన వాళ్ళు అశోక్ జన్ గారు ఇద్దరు కలిసి వచ్చారు. నాతో పాటు 10 ఏళ్ళకి మిగతా వాళ్ళు కూడా వచ్చారు. నేను బాగా నేర్చుకుంటాను. మీకు నచ్చిన నచ్చిన సీరియల్ అశోక్ తేజ మీరు దగ్గర నా పూర్వాగంలో క్వశ్చన్ అడుగుతా? క్వశ్చన్ అవుతా? సాంగ్ పాడమనంటే ఏం కావాలి నీకు? సాయి ఫిలిం చాలా ఉంటాయి. నాకు 100 పుస్తకాలు చెప్తాను. నిన్న పరిచయం చేసిన అన్నింటిలోకి తమ్ముడు వెళ్ళి ఒక పుస్తకం చెప్తాను. సంబోధించబడిన పుస్తకం ఖలీల్ జిబ్రాన్ రాసిన ద ప్రాఫెట్ జీవన గీతం అనే పుస్తకం నాకు నిన్న పరిచయం చేసిన తమ్ముడు అదే అనుకున్నాను. అన్నట్టుగా ఇప్పుడు ప్రస్తుత పరిణామాల్లో మీరు ఈ క్వశ్చన్ నాకు లాస్ట్ ఆన్సర్ చేయొచ్చు. ప్రస్తుత పరిణామాల్లో యాసలు వేరైనా భాష ఒక్కటే, మనుషులు వేరైనా మనసులు ఒక్కటే, దేశం ఫస్ట్ ప్రాంతం తర్వాత అన్న దాని మీద నాకు చిన్న